లాస్ట్ సాటర్డే మన 25th ఈవినింగ్ ఈ రాజాంకి చెందిన రౌడీ షీటర్ దేవరాజ్ అలియాస్ దేవా వీడు ఇక్కడ మన ఫైర్ స్టేషన్ బ్యాక్ సైడ్ తోటలో రామ్మోహన్ అనే ఒక ఆయన ఇంకొక ఆయన ఫ్రెండ్ కలిసి అక్కడ డ్రింక్ చేస్తుంటే ఆ వైన్ షాప్ దగ్గరలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు డ్రింక్ ఇప్పించండి అని చెప్పి బెదరగొట్టి వాళ్ళని చంపుతాను నాకు డ్రింక్ పోతే అని చెప్పి బెదిరించి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళని చంపుతాను, నీ చెయ్యి కాలు ఇరుస్తాను, నేను రౌడీ షీటర్ అని తెలియదా అని బెదిరించడం జరిగింది. దానికి వాళ్ళు భయపడి వాళ్ళ దగ్గర ఉన్న ఒక 1000 రూపీస్ మరి ఒక సెల్ ఫోన్ని ఆయనకి ఇచ్చేశారు. వాటితో పాటు ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తదుపరి అందులో కంప్లైంట్ ఎవరైతున్నారో ఆయన హాస్పిటల్ జాయిన్ అవ్వడం అయింది. ఆయనకి కొంచెం ముఖం మీద కొట్టడం వల్ల చిన్న దెబ్బ తగిలింది. అతను ఇచ్చిన రిపోర్ట్ మీద మేము కేసు రిజిస్టర్ చేసాం. ఈ దేవరాజ్ అన్నాడు అలియాస్ దేవా అనేవాడికి ఇదివరలో ఇదే స్టేషన్లో 3 కేసులు ఈ సంవత్సరంలో ఉన్నాయి. కాబట్టి వీటి మీద ఈ హత్య కేసులు అని కాదు, నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే అది ఒక ఎక్స్టార్షన్కి సంబంధించిన కేసు. ఎందుకంటే ఒక వ్యక్తిని భయానికి లోన్ చేసి చంపుతాడేమో అనే భయంతో ఆయన వాలంటీర్గా ఆయన దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడం అనేది ఎక్స్టార్షన్ కింద వస్తుంది. సో అందుకోసం ఇందులో ఎక్స్టార్షన్ సెక్షన్ వేసి ఆయనకి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నామండి. ఇంకో విషయం ఏంటంటే రాజం ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి అండి, ఇటువంటి అలర్మోకలు ఇదివరలోనే ఒక ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. రౌడీలందరినీ కూడా ఏర్పారేస్తామని ముందే చెప్పాం. మీ దగ్గరికి ఎవరైనా ఇలా వచ్చి బెదిరించడం, రౌడీజం చేయడం చేస్తే మీరు ఎటువంటి భయం లేకుండా వచ్చి మాకు ఫోన్లోనే తెలియజేయండి. మీ పేరును కూడా మేము కాన్ఫరెన్స్ గురించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి.